ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. ఎస్, ఈ విషయం వైసీపీ నాయకుల విషయంలో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్ వీళ్లతో పాటు ఇంకా చాలామంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రెచ్చిపోయారో మనకు తెలుసు. మాటలతో, అనకూడని మాటలతో రెచ్చిపోయి అసభ్యంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులను కూడా ఆ వివాదాల్లోకి లాగుతూ రెచ్చిపోవడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళందరికీ లాయర్గా పొన్నవోలును మాత్రమే జగన్ రెడ్డి నియమించడం జరుగుతుంది. మరి ఆయన కేసులో వచ్చేటప్పటికి మాత్రం పెద్ద పెద్ద లాయర్స్ని ఢిల్లీ నుంచి రప్పించుకుంటున్నారు. వాళ్ళకొక న్యాయము, వీళ్ళకొక న్యాయమా? ఏదన్నా జరిగితే వెంటనే ఫోన్ చేసి ఏం పర్లేదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, చూసుకుంటారు అని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి వాళ్ళు చేసిన కర్మ అనుభవించాలి కదా, అనుభవిస్తేనే కదా అప్పుడు మాత్రమే అన్ని శిక్షలు బయటపడే అవకాశం ఉంది. అలాగే జగన్ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్లస్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదైతే వాదిస్తున్నారో వాళ్ళకి బెయిల్ వచ్చిన నేపథ్యం కూడా మనకైతే కనిపించడం లేదు. ఈ అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు బండారు వంశీ, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే సుజాత, జనసేన అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వంశీ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక పోసానిని అయితే అరెస్టు చేయడం జరిగింది. దానికి లాయర్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్యకి ఫోన్ చేసి మరి పొన్నవోలు చూసుకుంటారు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు సంబంధించి వాదించడానికేమో ఢిల్లీ నుంచి లాయర్స్ని తెప్పించుకుంటూ ఉన్నారు. సో ఏంటండి ఈ వాళ్ళిద్దరికీ ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఆయనకేమో ఢిల్లీ నుంచి లాయర్స్ కావాలి, సీనియర్ అడ్వకేట్స్ కావాలి. ఈయన దగ్గరకు వచ్చేసేటప్పటికి కేవలం పొన్నవోలు సరిపోతారని చెప్పి అనుకుంటున్నారా? మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మహా న్యూస్ ప్రేక్షకులకి అందరికి గుడ్ మార్నింగ్. ఏదైతే మరి మొన్న నుంచి మనం కామెడీ చూస్తా ఉన్నాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అండ్ అన్ఫిట్ పర్సన్, ఇతన్ని గత ప్రభుత్వం ఏజీగా కూడా నియమించారు. ఇప్పుడు ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు. ఇక్కడ చూసుకుంటే మన టాపిక్ మురళి గురించి కాబట్టి నువ్వు పర్యావసాన జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవడొచ్చినా నేను కాపాడలేడని చెప్పి మేము చెప్పాం. అయితే మీరు అన్నట్లు నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద లాయర్లేమో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన నాయకులకి పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చేసి మరి కోర్టులో వాదించినటువంటి సందర్భం. నేను ఈ సందర్భంగా మన వీడియో ఎప్పుడైనా పోసాని కృష్ణమురళి రిలీజ్ అయినాకో, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, రిలీజ్ అయినాకో ఎప్పుడో ఒకసారి ఈ సందర్భంగా మన మహా న్యూస్ లో ఈ డిబేట్ కనుక పోసాని కృష్ణమురళి చూస్తే నేను ఒక విషయం అడగదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా. నువ్వు 1992 నుండి ఈ పోసాని కృష్ణమురళి రచయితగా, మాటల రచయితగా, దర్శకుడిగా, నటుడిగా సినిమాల్లో ఉన్నాడు మేడం, సినీ ఇండస్ట్రీలో. ఇతను అరెస్ట్ అయ్యి 2 రోజులు అవుతా ఉంది, 2.5 రోజులు. ఆల్రెడీ జైలుకి వెళ్ళి ఒక రోజు అయింది అనుకుంటా. నిన్న మార్నింగ్ 5 రిమాండ్ చేశారు. కనీసం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి లైట్ బాయ్ కూడా బయటకు వచ్చి ఖండించినప్పుడు ఈ అరెస్ట్ ఏంటి, ఇలా ఈ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అనే మాట అన్నా కనీసం అననప్పుడు ఇక నీ బతుకెందుకు పోసాని అని చెప్పి ఈ సందర్భంగా నేను మొట్టమొదటిగా పోసాని కృష్ణమురళిని ప్రశ్నించదలుచుకున్నా. అంటే నిన్న నటికుమార్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆయన మీద ఎక్కడ సానుభూతి అయితే ఎక్కడ చూపించలేదండి. ఆయనంత అవునండి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన అసలు మంచి వ్యక్తి కాదు అని చెప్పి కూడా సినీ ఇండస్ట్రీలో కూడా ఎవరికి ఆయన మీద మంచి ఒపీనియన్ లేదు. కేవలం పెడిగిరి, తాడేపల్లి కొంప నుండి వచ్చిన పెడిగిరి తింటా నోటికి వచ్చినట్టు మురిగినటువంటి ఈ పోసాని కృష్ణమురళికి అదే పెడిగిరిలో భాగం తీసుకునేటటువంటి అనకూడదు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్ కాబట్టి నా మాటలు ఉపసంహరించుకుంటా ఉన్నా. ఈ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వచ్చేసి వాదించడం మీరు చూస్తే ఒక సినిమా ఉంటది మేడం, ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో మన కమెడియన్ ఈ సోకాల్డ్ అరెస్టెడ్ ఫెలో పోసాని కృష్ణమురళి గారిని ఒక కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఇతనికి లాయర్ గా వాదించడానికి సప్తగిరి గారు లాయర్ గా వస్తారు. లాయర్ గా వచ్చేసి సరే మా క్లయింట్ తప్పు చేశాడే అనుకో, ఉరిశిక్ష చేస్తావా అంటాడు. అదే జరిగి ఉంటది మేడం మన కోర్టు హాల్లో కూడా. అవును, మా ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి నేను ఒక వీడియో చూసా. ఏంటంటే
సార్ ఇట్లా అరెస్ట్ అయ్యాడు కదా, ఏం వాదించబోతున్నారు అంటే, ఏ తెలుగుదేశం వాళ్ళు అనలేదా అంటున్నాడు. అరే అది కాదురా బాబు, ఇక్కడ వాడు అన్నాడు, అరెస్ట్ అయ్యాడు, అతన్ని ఎలా బయటికి తీసుకొస్తామంటే తెలుగుదేశం వాళ్ళు అనలేదా అంటున్నాడు. మేము ఎక్కడ తల్లుల్ని చెల్లిని తిట్టిన దాఖలాలు అయితే లేవు. అవును. సో ఇతను, మీరు ఒక వీడియో చూపిస్తాం మేడం, కామెడీగా ఉంటది, ఒకసారి చూడండి మేడం. ఇది కొంచెం సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా తిరుగుతా ఉంది మేడం. ఓకే. సో ఒక 30 సెకండ్స్ చూడండి. ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వచ్చాడు నేను, లక్కీగా అక్కడ పోసాని కృష్ణమురళి గారే ఉన్నారు. సో ఈ వీడియో సారాంశం ఏంటంటే మేడం, మా క్లయింట్ తప్పు చేశాడు, ఉరిశిక్ష వేసేస్తారా, మా క్లయింట్ తప్పు చేశాడు చంపేస్తారా, మా క్లయింట్ తప్పు చేశాడు నువ్వెవడు శిక్ష చేయడానికి అని చెప్పి జడ్జి గారిని ప్రశ్నించినట్లు సప్తగిరి గారు. సో అలాగే జరిగి ఉంటది మన కోర్టులో కూడా. ఆయన కూడా ఇట్లానే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఆ రోజు రైల్వే సుదీర్ఘంగా వినిపించారు మేడం. ఈయన సుదీర్ఘంగా వినిపించిన ఏ ఒక్కడు బయటికి రాలా, రికార్డ్ అది. ఈయన సుదీర్ఘంగా నందిగం సురేష్ గారికి వినిపించాడు, వల్లభనేని వంశీ గారికి వినిపించాడు, ఇప్పుడు ఈ కొత్తగా ఆయన తురగా కిషోర్ గారికి వినిపించాడు, ఇప్పుడు పోసాని కృష్ణమురళికి వినిపించాడు. ఈయన సుదీర్ఘంగా వాదించిన ఇప్పుడు కూడా బయటికి రాలా మేడం. ఇప్పుడు ఇదే పోసాని కృష్ణమురళి మీద నేను సిఐడిలో కంప్లైంట్ చేస్తే అది ఎఫ్ఐఆర్ నెంబర్ 5/2024. నేను కూడా ఈ పోసాని కృష్ణమురళి మీద సిఐడి కంప్లైంట్ చేశాను. నా కంప్లైంట్ సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కాళ్ళు మొక్కాడు అని చెప్పేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇమేజ్ చూపించి ఇతను మీడియాలో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. ఆ ఫోటోలన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు అనే సాక్ష్యాలతోటి నేను సిఐడిలో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ 5/2024 అది రిజిస్టర్ అయింది. సో ఆ కేసులో కూడా మరి పోసాని కృష్ణమురళి గారు రావాల్సి ఉంటుంది, సిఐడి కోర్టులో ఎదుర్కోవాల్సి ఉంటుంది, సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము ప్రతిసారి ఇతనికి 2020 నుండి చెప్తానే ఉన్నాం, నీకు వచ్చేటటువంటి స్క్రిప్ట్ చదువుతా ఉన్నావు, నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ చదువుతా ఉన్నావు, ఇది తప్పు, శిక్ష అనుభవిస్తామని చెప్పా ఉన్నావు. ఈ రోజు అతను కన్ఫెస్ అయ్యాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే చదివానని చెప్పేసి. అతను ఒప్పుకున్నాక ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వచ్చేసి వాదిస్తే ఏమొచ్చుంది మేడం? ఇట్లా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఒకటి గమనించాలి, ఇతనికి ఉన్నటువంటి ఫేమ్ డిఫేమ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇతను బాగా వాడుకుంటా ఉన్నాడు. ఏదైతే కేసుల్లో ఎవడైతే బయటికి రాడో ఖచ్చితంగా పొన్నవాళ్ళని పంపిస్తా ఉన్నాడు, పొన్నవాళ్ళు అయితే బయటికి రాడని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోతా ఉంది. బతిలాడుకుంటా ఉన్నారు పాపం. ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వద్దండి, మనకు దయచేసి వేరే ఎవరినైనా పంపించండి అని చెప్పేసి అరెస్ట్ కాబోయే నాయకులు జగన్మోహన్ రెడ్డిని బతిలాడుకునేటటువంటి పరిస్థితులు వచ్చింది. ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని చూస్తేనే భయపడేటటువంటి స్టేజ్ వచ్చేసింది. లాయర్ని చూస్తే ఎవరికైనా ధైర్యం రావాలా కోర్టులో? మరి పొన్నవాళ్ళు గారి కంటే ఫీజు తక్కువ ఉంటుందండి, నిరంజన్ రెడ్డి గారు వాళ్ళంటే ఫీజు ఎక్కువ ఉంటుంది. అదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే భరించగలరు. ఆయనకి దాదాపు రోజుకి 4 లక్షల పైనే ఉంటుంది. మింగినేసిన సొమ్ము ఉంది కదా మేడం. ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి ఏమైనా ఊరికే మాట్లాడా? పెడిగ్రీ అన్నాను నేను. దాని మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ గా పెడిగ్రీ తినారని కాదు. ఆ పెడిగ్రీలో ఉన్నటువంటి కొంచెం పెడిగ్రీ మరి వాళ్ళు చల్లితే మరి మంచి లాయరే వస్తాడు. మరి ఆ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో, మరి వేరే లాయర్ని పెడితే ఊరుకోను, మన కొడుకునే పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పాడేమో. సో ఆ రకంగా చూసుకుంటే లాయర్ని చూస్తే నమ్మకం రావాలి, ధైర్యం రావాలి, కానీ కోర్టులో ఉన్నటువంటి ఈ తప్పు చేసిన ముద్దాయిలకి ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని చూస్తుంటే మాత్రం అయిపోయారా, మనం 14 రోజులు రిమాండ్ అంటారు ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికి వస్తామో పీటీ వారెంట్ వేసుకుని తీసుకెళ్తారు, ఇక మళ్ళీ మనం బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. సో ఇక ఆ తర్వాత అదే రోజు ఎప్పుడైతే ఈ పొన్నవాళ్ళు ఈ మన పోసాని కృష్ణమురళి లోపలికి వెళ్ళాడో, ఇంకొక వికెట్ కూడా పడేది కాకపోతే జస్ట్ మిస్ అయింది. ఎవరైతే ఈ 5వ తారీఖు విచారణకు రావాలి ఒక క్యాండిడేట్. గోరెంట్ల మాధవ్ గారి గురించి కూడా నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతానండి. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాధవ్ దగ్గరికి వెళ్దాము. అయితే పోసాని కూడా ఎఫ్టీసీ చైర్మన్ గా చేసిన తర్వాత దాదాపు 3,82,000 రూపాయల శాలరీ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఎఫ్డీసీ చైర్మన్. ఎందుకంటే ఈయన పిచ్చిగా రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేసి ఏ విధంగా మాట్లాడారో దానికి శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. అవునండి, ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడటానికే, అతి మాటలు మాట్లాడటానికే, ఎవడు కూడా మాట్లాడలేని మాటలు పోసాని మాట్లాడతాడు కాబట్టి అంత జీతం ఇచ్చేసి అతను ఎఫ్టీసీ చైర్మన్ గా చేశారు. సో అది గమనించాలి. అంత మహత్తరమైనటువంటి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక రాష్ట్రానికి నువ్వు చైర్మన్ గా ఉండి నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఒకసారి మనం అందరం కూడా చూసాం. మళ్ళీ నా నోటితో నేనైతే చెప్పను. అసలు చెప్పొద్దండి ఆ మాటలు, మనం అనుకోవడానికి కూడా అసలు మాటలు అనడానికి కూడా మనకి నోట్లో నుంచి రావు. ఆవిడ మరి
పోసాని కృష్ణమురళి గారి భార్య తెగ బాధపడిపోతా ఉంది, చాలా బాధపడతా ఉంది. మా ఆయన తప్పుంటే తప్పు చేసిన వాళ్ళ గురించే మాట్లాడతాడు అని చెప్పేసి తెగ బాధపడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ప్రపంచ వ్యాప్తంగా వేల మంది, లక్షల మంది బయటకు వచ్చారమ్మా. మరి నీ హస్బెండ్ అరెస్ట్ అయితే కనీసం నువ్వు ఇల్లు దాటి రాలా, మరి నీ వయసు రీత్యా రాలేదేమో, దట్స్ ఓకే. మరి నీ హస్బెండ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ నుండి ఆఫ్టర్ కేవలం ఒక లైట్ బాయ్ కూడా వచ్చి ఇది తప్పు, చాలా బాధగా ఉంది కృష్ణమురళి గారు అరెస్ట్ అవటం అనే మాట మాట్లాడలేదనంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని, మీ ఆయనే చెప్పాడు ఈ భువనేశ్వరి గారి గురించి చెప్పాడు ఇది ఒకసారి, అది కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను మేడం. భువనేశ్వరి గారు ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వీడు ఏం మాట్లాడాడు చూడండి. ఈ మాట్లాడేంటే మనకు టైం అయిపోయింది. వీడి ఉద్దేశం ఏంటంటే భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చేసి ఈ జైలు ఎంత ఆధునికంగా కట్టించింది మా ఆయన, కానీ ఈ రోజు అదే జైల్లో ఇతను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి భువనేశ్వరి గారు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇతను అంటా ఉన్నాడు, రేపేమైనా నేను అరెస్ట్ అయితే నా భార్య కూడా ఎట్లా వచ్చి అంటే అసలు నా భార్య అలా అందు, నేను అరెస్ట్ అవ్వను, నా భార్య అలా అందు, నేను నీతివంతుడిని, స్థితప్రజ్ఞుడిని, నేను అరెస్ట్ అయితే అసలు ఎవరు అట్లా అనరు, నేను అరెస్ట్ కూడా అవ్వను అని అన్నాడు మేడం. ఈ రోజు అరెస్ట్ అయ్యాడు. మరి ఆవిడ చట్టం ఉంది కదండి బయటకు వచ్చేసి, ఆయన మందులు కూడా వేసుకోలేదంట. చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు, ఇతనికి ఇంకా 60లోనే ఉన్నాడు. సో ఇన్ని వెనకాల పెట్టుకుని ఆ రోజు ఇష్టం వచ్చినట్టు కూసి ఈ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని, ఆ రెడ్డిని, ఈ రెడ్డిని పెట్టుకుని బయటకు వస్తామంటే న్యాయ వ్యవస్థ ఏమన్నా పిచ్చిదా మేడం? న్యాయ వ్యవస్థ ఏమన్నా వీళ్ళ కోసం పనిచేస్తా ఉందా? ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15 పీటీ వారెంట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు తిరిగిన 3000 కిలోమీటర్ల కంటే ఇతను ఎక్కువ తిరగాల్సి వచ్చింది రాష్ట్రం అంతా కూడా. ప్రతి పోలీస్ స్టేషన్ కి, ప్రతి జిల్లాకి ఈ అందగాడు వెళ్లాల్సి ఉంటది. ఈ పోసాని కృష్ణమురళి అనేటటువంటి అందగాడు వెళ్లాల్సి ఉంటది. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ అన్నారు కూడా, ఎక్కే మెట్టు దిగే మెట్టులా కనిపిస్తుంది, కూటమి ప్రభుత్వం అనవసరంగా చేస్తుంది అని చెప్పి అక్రమ అరెస్టులు చేస్తుంది. మీరు మర్చిపోయినట్టున్నారు. ఐ పర్చేస్డ్ వన్ వే టికెట్ అంటాడు, జాతస్య మరణోద్రవం, ఐ పర్చేస్డ్ వన్ వే టికెట్ అంటాడు. ఈ పొన్నవోలు వాదించే వాళ్ళందరూ జైలుకి వెళ్ళడానికి కూడా పర్చేజ్ చేసిన వన్ వే టికెట్ లాగానే ఉంది. రైట్, లోపలికి వెళ్తున్నారు కానీ బయటికి రావట్లా. రైట్. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత గారు, ఇప్పుడు వంశీ గారు చెప్పినట్లు పోసాని అరెస్ట్ చేసిన తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు అంటే ఆయన భాషని ఏ విధంగా అసహించుకుంటున్నారు అనే విషయం మనకి ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది కదా, ఏమంటారు మీరు? మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి, న్యూస్ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం ఉంది. పోసాని కృష్ణమురళి విషయంలో సినీ పరిశ్రమే కాదు, రాజకీయ నాయకులు, కుటుంబాలు కానీ, ప్రజలు కానీ, సమాజం కానీ ఎవరు హర్షించదగ్గ విషయాలు కాదు సార్, కాదు మేడం. ఎందుకంటే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు ఆయనకి. సినిమా పరిశ్రమలో కూడా ఎంతో మంది లేడీ ఆర్టిస్టులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఎంతో మంది కలిసి పనిచేస్తుంటారు. అటువంటి ఇండస్ట్రీలో కూడా మహిళల్ని గౌరవిస్తూ మంచి వాతావరణం నెలకొనాలని చెప్పి ఎంతో మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ ఇండస్ట్రీలో కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రోజు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి మహిళలు ఎంటర్ అవుతున్నారు మేడం. కొత్తగా రాజకీయాల్లోకి ఇంతకు ముందు మహిళలు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే మహిళలు రావడం పెరిగింది. అలాగే రాజకీయాల్లో ఉన్న పురుషులకి వెనుక నుండి వాళ్ళ ఫ్యామిలీ మహిళలు ఎంతో సపోర్ట్ ఇస్తారు. అంతటి సపోర్ట్ లేకపోతే వీళ్ళు బయటకు వచ్చి ఇంత రాజకీయాల్లో ఇన్ని తలనొప్పులు ఉంటాయి, ఇన్ని ఒత్తిళ్లు ఉంటాయి, ఇవన్నీ తట్టుకుని రాజకీయాల్లో నిలబడడానికి వెనక మహిళామూర్తులు కూడా ఎంతో కారణం. తల్లి గాని, భార్య గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. అవును. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు 33% రిజర్వేషన్ కూడా ఇవ్వబోతున్నాయంటే రాబోయే రోజుల్లో మహిళల ప్రాధాన్యత ఇంకా ఎక్కువ అవుతుంది చట్టసభల్లో. అటువంటి సమయంలో మీరు మహిళల్ని కించపరిచేటట్టు, అసలు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా సంబంధం లేని మహిళల్ని తీసుకుని వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని బయటకి ఈడ్చుకొచ్చి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటట్టు, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు, అది సాక్షాత్తు సమాజగూడ ప్రెస్ క్లబ్ లో, అంటే పత్రికలు అన్నా, పత్రికా రంగం అన్నా, మీడియా అన్నా, అందరూ ప్రజలందరూ ఒక ఫోర్త్ ఎస్టేట్ గా భావించి ఎంతో ఫాలో అవుతారు. ఎంతో మంది చూస్తుంటారు ప్రతిరోజు టీవీ కానీ, న్యూస్ కానీ, ఎంతో మంది ఫాలో అవుతుంటారు ప్రజలు. అందులో చిన్నపిల్లలు ఉంటారు, యువత ఉంటారు,
తలపండిని మేధావులు ఉంటారు, అందరూ చూసేది. అటువంటి మాధ్యమాల్లోకి వచ్చి మహిళల్ని ఇష్టానురీతిగా కించపరుస్తూ, బూతులు మాట్లాడుతూ, అక్రమ సంబంధాలు అంటగడుతూ, రేప్ థ్రెట్లు ఇస్తూ అటువంటి పిచ్చివాగుడు వాదిన పోసాని కృష్ణమురళి అనే వ్యక్తికి ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఏ సమాజం నుంచి కూడా మద్దతు లభించదు మేడం. ఎవరు కూడా ఒప్పుకోరు, అటువంటివి వ్యాఖ్యలను ఎవరు ఒప్పుకోరు. అంటే రాజకీయంలో ఉన్న ప్రత్యర్థుల్ని మీరు ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేక వారి ఇంటిలోని మహిళల్ని తీసుకుని వచ్చి మీరు మాట్లాడడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? ఆ మహిళలకంటూ సెపరేట్ గా హక్కులు ఉండవా? వారి గురించి మాట్లాడే రైట్స్ మీకు ఎక్కడవి? అంటే మీకు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వేచ్ఛని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి అండి, ఆవిడ్ని మనం అందరం కూడా అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావిస్తాం. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు అక్కడ నియోజకవర్గంలో ఉన్న సంస్కృతిని కానీ, అక్కడ ఉన్న కష్టాలను కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కానీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడతారు. అటువంటి దేవాలయంగా భావించే అసెంబ్లీలో సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడు భార్య గురించి నీచంగా మాట్లాడితే వారించాల్సింది పోయి, నిర్వహించాల్సింది పోయి, చీవాట్లు పెట్టాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నవ్వుతూ వాళ్ళకు సపోర్ట్ చేస్తారా? అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది వెనుకనుండి చేయిస్తుంది ఎవరు అని చెప్పి. నిన్న విచారణలో కూడా పోసాని గారు ఎవరు స్క్రిప్ట్ వస్తే మాట్లాడాను, దాన్ని మాట్లాడిన దాన్ని ఎవరు సర్క్యులేట్ చేశారన్నది చాలా క్లియర్ గా పోలీసులు ఒక స్క్రిప్ట్ రాసిస్తే చదివాను అని చెప్పని అంటున్నారంటే వాళ్ళకి ఒక కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబంలో సభ్యులు ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా మొహం ఎత్తుకోవాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వీళ్ళనే మాటల్ని ఎవరు చూడరని చెప్పి అనుకుంటారా? ఎంగిలి మెతుకులకు ఆశపడే వాళ్ళు, ఇంకా అటువంటి సంస్కృతి అలవాటు చేసుకున్న వాళ్ళు ఇవేం ఆలోచించరు మేడం. డబ్బుల కోసం కకృతి పడే ఒక ఎంగిలి మెతుకులు ఆశపడే వ్యక్తులు అన్నమాట వీళ్ళు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళు అన్న మాటను తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఒక వీడియో ప్లే చేసి టీవీలో వేసి ఇది కరెక్టేనా అంటే వాళ్ళే మొహం మీద వస్తారు మేడం. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆవిడని భువనేశ్వరి గారిని అంతంత మాటలు అంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రోత్సహించారు కదండి. అది సమస్త లోకం అంటే ఐ మీన్ తెలుగు ప్రజలు అందరూ చూశారు కాబట్టే, వాళ్ళ మాటలను హర్షించలేదు కాబట్టే ఇటువంటి ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనే ఆయుధంతో ఇటువంటి తీర్పు ఇచ్చారు. అంటే ఆ మాటలను ప్రజలు ఎవరూ హర్షించలేదు. ఇటువంటి సంస్కృతి మంచిది కాదు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, మీరు రాజకీయంగా ఎదుర్కోండి, పాలసీల పరంగా మాట్లాడండి, అంతేకాని పర్సనల్ విషయాలు మాట్లాడడం తప్పు అని అన్నది ప్రజలందరి నిర్ణయం అన్నది మనకి మొన్న వచ్చిన మ్యాండేట్ లో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది మేడం. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పుట్టుకల గురించి, ఎవరికి పుట్టారు అని వాళ్ళ డిఎన్ఏ టెస్టులు కూడా అసెంబ్లీలో చేసేస్తారు మేడం. చట్టసభల్లో మాట్లాడాల్సిన మాటలు అవ్వ, అక్కడ చట్టాలు చేయాల్సిన ప్లేస్ లో మీరు డిఎన్ఏ టెస్టుల గురించి మాట్లాడతారు, పుట్టుకల గురించి మాట్లాడతారు. ఇంకా అసహ్యంగా అంటే సభ్య సమాజంలో మనం అవి కనీసం వాళ్ళు ఏమన్నారు ప్లే చేసి కూడా చూపించలేనంత అసహ్యంగా మాట్లాడారు. మరి అటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక అలిపిరి ఘటన తర్వాత కూడా ఆయన చాలా ధైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ బయటకు లేచి వచ్చిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలి, మానసికంగా ఏ విధంగా కృంగదీయాలి, కాబట్టి వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడారు నీచంగా. అంటే మన తెలుగు సమాజం కానీ భారతదేశం సంస్కృతి ఏంటంటే కుటుంబ వ్యవహారాల్లో చాలా సెంటిమెంట్లు ఉంటాయి మేడం అందరికి. తల్లి గురించి కానీ, చెల్లి గురించి కానీ, భార్య గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మానసికంగా కుంగిపోతారు మనుషులు. అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. అటువంటి ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని పట్టుకుని వాళ్ళు దాన్ని పిన్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మిగిలిన ఎవరైతే తెలుగుదేశం జనసేన లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఆ విషయం మీద వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఆ విషయం మీద పదే పిన్ చేసి వాళ్ళు హింసించడం జరిగింది మాటలతోటి. ఈ రోజు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి వయసు గురించి మాట్లాడుతున్నారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు మీకు గుర్తు రాలేదా? ఇంకొక విషయం మేడం, పొన్నవాళ్ళు సుధాకర్ గారి గురించి ఇందాక చెప్తున్నారు లాయర్ గారు. పొన్నవాళ్ళు గారి వాదనలు ఎట్లా ఉంటాయంటే, మన తిరుపతి గీ అడల్ట్రేషన్ లో ఆయన ఒక ప్రెస్ మీట్ లో వచ్చి పంది కొవ్వు చాలా తక్కువ ధరకు దొరుకుతుంది, మేము అలాంటిది ఎందుకు కొంటాము అని చెప్పారు. అంటే ఆ రోజే జనం అందరూ ఆశ్చర్యపోయారు.
అసలు ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు, అసలు ఒక లాయర్వేనా, నిన్ను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి బాగా మీ కేసులు వాదిస్తున్నారా? ఆయన వాదించిన ప్రతి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి తప్ప మనకి జాతిరత్నాలు అంటారు కదండి, అలాంటి వైసీపీ జాతిరత్నం పొన్నవాళ్ళు గారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక లాజిక్ మేడం, మీరు మీ పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదా, లోకేష్ గారు తిట్టలేదా, టీడీపీ నాయకులు తిట్టలేదా అంటున్నారు. ఇక్కడ చాలా క్లియర్ గా ఒక చిన్న లాజిక్ మేడం, ఎవరైనా మనం మీద దాడి చేయడం వేరు, దాడి చేస్తున్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం రక్షణగా వాళ్ళని, అంటే వాళ్ళని మన మీదకి ఎవరిని దాడి చేయడం కోసం మనం వాళ్ళని నెట్టేస్తాం. రెండు ఒకటే అవుతాయా మేడం? అంటే అక్కడ హత్య చేయడం ఒక ఎత్తు, అక్కడ హత్య చేయడానికి వస్తుంటే రక్షించుకోవడం కోసం వాడి మీద తిరిగి ప్రతిదాడి చేయడాన్ని కోర్టులు రెండు వేరువేరుగా చూస్తాయి. అవును, రెండు ఒకటి కాదు కదా. మరి ఈ రోజు వాళ్ళు అడ్డమైన బూతులు, అంటే మన చెవులతో వినలేనట్టు బూతులు మాట్లాడేసి చెప్పు తీసుకుని కొడతాము అని పవన్ కళ్యాణ్ గారు అంటే దాన్ని ఇది సేమ్ అంటారు. అట్లా అవుతుంది మేడం. అంటే బూతులకి పరుష పదాలకి డిఫరెన్స్ కూడా తెలియదా మీకు? తెలిసి కావాలని ఇలా మాట్లాడుతున్నారా? సిగ్గుండాలండి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి. ఈ రోజు వి స్టాండ్ విత్ పోసాని అంట ఏంటి అంటే ఏంటి, మీరు అతను మాట్లాడిన దాన్ని సమర్థిస్తున్నారా? వైసీపీ నాయకత్వం సమర్థిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా? సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులు, చిన్నపిల్లలు విద్యార్థులు ఉన్న సదస్సులకు వెళ్లి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడండి, ఆడవాళ్ళని కార్లతో పోలుస్తాడండి, ఎంత అసహ్యంగా. అంటే అధినేత అలా ఉంటే మరి మిగిలిన కార్యకర్తలు ఎలా ఉంటారు? పరిణామాలన్నీ మనం చూసింది గత 5 సంవత్సరాలుగా ఆయన అట్లా మాట్లాడారు, ఆ కింది స్థాయి వాళ్ళు కూడా అట్లానే మాట్లాడారు. పోసాని లాంటి వారిని మరి 2019 నుంచి 2024 మధ్య పోసాని విపరీతంగా ఆస్తులు పెరగడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? ఆ టైంలో మీరు ఎక్కువ సినిమాలు కూడా చేయట్లేదు, దర్శకత్వం వహించలేదు, సినిమాలకి రైటర్ గా కూడా పనిచేయలేదు. మరి ఇంత ఆస్తులు కొనుగోలు ఎక్కడి నుంచి మీకు వచ్చినాయి? అవన్నీ కూడా పోలీసులు ఆరా తీయాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు కాసుపడి ఇష్టం వచ్చినట్టు ఇష్టానురీతిన చెలరేగిపోతే వాళ్ళకి ఖచ్చితంగా చట్టాల నుంచి తప్పించుకోలేరని ఒక మెసేజ్ అయితే బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి మేడం. లేదంటే ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అంటున్నారు పోసాని సారీ చెప్పిస్తే సరిపోతుంది, లాగి పెట్టి ఒక చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా? అది కూడా తెలియకుండా మాటల ఫ్లోలో వచ్చింది ఒక ఎత్తు అయితే, ప్రెస్ మీట్ పెట్టి మరి పోసాని ఒక బూతులు తిట్టాడు. అంటే కావాలని అనుకుని తను ఏది పొరపాటున అన్నది కాదు, వాంటెడ్లీ అన్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎన్నో కేసులు మేడం పోసాని మీద. ఇప్పుడు కులాల మధ్య కూడా చిచ్చులు పెట్టే అంశాలు ప్రస్తావించారు. అలాగే వంగవీటి మోహన్ రంగాన్ని చంద్రబాబు నాయుడు చంపేశారు అంటున్నారు. అంటే విపరీతమైన నోటుకొచ్చిన ఆరోపణలు, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలతోటి అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడుతున్నారు. ఏదో ఫ్రీడమ్ ఫైటర్ ని అరెస్ట్ చేసినట్టు, సమాజం కోసం ఏదో పాటుపడిన వాడిని తీసుకెళ్లి అరెస్ట్ చేసినట్టు గగ్గోలు పెడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా. ఎలా వి స్టాండ్ విత్ పోసాని అంటే మీరు ఎలా సమర్థిస్తారండి? ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు. కొన్న వాళ్ళ లాంటి లాయర్ని పెట్టారంటే పోసాని ఇంకా బయటికి రాకుండా ఆయన లోపల పెట్టించే వాదనలు వినిపిస్తారు అనేది అందరూ ఇప్పుడు పబ్లిక్ లో బయట సోషల్ మీడియాలో అదే సర్క్యులేట్ అవుతుంది. రైట్. కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్ అండి. ఓకే రైట్. వంశీ గారు, ముఖ్యంగా మనం ఇందాక చూసుకుంటే కనుక గోరంట్ల మాధవ్ గారి గురించి మాట్లాడుకున్నాం. గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్కి సంబంధించిన న్యూడ్వేకి మీరే రిలీజ్ చేశారని చెప్పి అంటాను, వాస్తవమేనండి అది? మాకేం పని మేడం అసలు అది. ఆగస్టు 4వ తారీఖు మేడం, అది మీకు ఆ సందర్భం గుర్తు చేస్తే ఆగస్టు 4వ తారీఖు 2021 నేను జూన్ లో ఇంజ్యూర్ అయ్యాను మేడం. ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఒక అక్రమం మీద పోరాడుతా ఉంటే నన్ను పోలీసులు విచక్షణారహితంగా కొడితే నేను సర్జరీ అయింది నాకు. నేను జూన్ లో ఇంజ్యూర్ అయ్యి ఇంట్లో ఉన్నా, 2 months బెడ్ రెస్ట్ లో ఉంటే సడన్ గా ఈయన టీవీ ముందుకు వచ్చేసి నా ఈ ఏదైతే ఆడి చండాలం బయటపడో దాన్ని ఉద్దేశించి ఇది ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు స్పీకర్ గారు అబ్బాయి విజయ్ గారు, లోకేష్ గారి సన్నిహితుడు వంశీ,
అండ్ ఇంకొక వ్యక్తి పేరు చెప్పి మా మీద ఆరోపణ చేశాడు. ఉమ్, మా మీద ఆరోపణ చేయటమే కాకుండా వీళ్ళు ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అందుకే నా మీద కుట్ర పని చేశారని అంటా ఉన్నాడు. చండాల పని చేసి దొరికి సామాజిక వర్గాన్ని అంటాడా మేడం? ఇప్పుడు ఆయన అన్న వాళ్ళలో ముగ్గురిని ఎవరినైతే ఆరోపించాడో చింతకాయ విజయ్ గారు, ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు, మరొక వ్యక్తి కమ్మ సామాజిక వర్గం కాదు, నేను ఒక్కడనే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని. అందులో ఉమ్, ఒకసారి ఈ వీడియో ఒకసారి చూస్తే, ఒక 20 seconds వీడియో మేడం, ఇది వినండి. ఓకే. ఆడియో వినిపించి అమ్మోళ్ళంట. వినిపించిందా మేడం? వినపడలేదా? వినిపించలేదండి, మీరు చెప్పండి. ఓకే, వీళ్ళు ముగ్గురు కమ్మోళ్ళు, వీళ్ళు కుట్ర పన్ని ఉమ్, నా వీడియోని మార్పు చేసి రిలీజ్ చేసామంట. మేము మాకేం పని మేడం? వీడు మరి టామ్ క్రూజ్, ఈ వీడియో మార్పు చేయడానికి ఉమ్, కమ్మ కులానికి చెందినటువంటి ముగ్గురు కలిసి ఇతని మీద కుట్ర పన్నారంట. వీడు చండాల పని చేస్తా దొరికి, అసలు మాకేం సంబంధం మేడం? మమ్మల్ని ఎలా అంటాడు? తప్పించుకోవడానికి మా పేర్లే దొరికినాయి, మా కులమే దొరికింది వీడికి. సారీ టు సే. ఉమ్, ఈ రోజు నిన్నటికి నిన్న మరి పోలీసులు నోటీసులు ఇచ్చారు మేడం. ఆ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. అవును. నోటీసులు ఇచ్చింది ఒక మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి, ఒక మాజీ ఎంపీకి. ఎస్. కనీసం అత్యాచార బాధితురాలి పేరు ప్రెస్ లో చెప్పకూడదు అనేటటువంటి సెన్స్ లేదా మేడం? మళ్ళీ ఆ పిల్ల మైనర్. తర్వాత పోక్సో పాపం యాక్ట్ ఆ ఒకటి ఉంటది. పిల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది బయటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ కుటుంబ అవునండి, సభ్యులు అవును, కానీ. అవును. ఇక ఫ్యూచర్ లో కూడా వీడు చేసిన పనికి ఫేస్ చేస్తది మేడం. ఉమ్, అయితే కనీసం ఇతను మాజీ సిఐగా అన్నా, లేదంటే మాజీ ఎంపీగా అన్నా తెలుసుకోవాలి కదా ఆ విషయం. తెలుసుకోకుండా ఇతనికి నోటీసులు ఇస్తానికి వెళ్తే ఒక మహత్తరమైనటువంటి మాట అన్నాడు మేడం. ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదట. ఆ మాట నిన్న ఎవరండి? గోరంట్ల మాధవ్. ఉమ్, సరే, ఈడంటే అన్నాడు, ఈడికెట్టు సిగ్గులేదు అన్నాడు అనుకోండి. ఒక బులుగు ఛానల్ ఉంది మేడం, మన దరిద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బులుగు ఛానల్ ఉంది. మా మూతి ముందు పెట్టే మైక్ కూడా స్టేలో ఉన్నటువంటి ఒక బులుగు ఛానల్ ఈడు అన్నాడు అనుకోండి గోరంట్ల మా, అసలు ఆ మాట నిప్పుడు మనం ఇయ్యొచ్చా వేయకూడదు అని కూడా చూసుకోకుండా బిగ్ బ్రేకింగ్, మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్సెంట్ అన్న అర్హత ఉందా మేడం ఆ మాట మాట్లాడటానికి గోరంట్ల మాధవ్కి? లుచ్చా పనులు చేస్తా, అడ్డమైన పనులు చేస్తా, అడ్డంగా దొరికి ఉమ్. ఆ తర్వాత, సరే టాపిక్ మనకు పక్కకి వెళ్ళింది. ఆ తర్వాత మమ్మల్ని నిందించిన తర్వాత రైట్. వంశీ గారు, మీరు కొంచెంసేపు హోల్డ్ లో ఉండండి. కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఆంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా చాలా రిపోర్టింగ్ కానీ చేసి ఉంటారు, కానీ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇంతవరకు ఎవరైనా ఇలాంటి అసభ్యకరంగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నేతలు మాట్లాడినటువంటి అసభ్యకరంగా భాష ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అదీ కాకుండా నిన్న పోసాన్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో నాకు స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ ఆదేశంగానే నేను మాట్లాడడం జరిగింది అని చెప్పని అంటూ ఉన్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు దీనికి సంబంధించి? గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి, అదేవిధంగా కొందరు మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ మన్నాథ్, వీళ్ళందరూ ఈ విధంగా అందరూ కూడా అంబటి రాంబాబు దగ్గర నుంచి ఇష్టం వచ్చినటువంటి అసభ్య పదజాలము, బండబూతులు తిట్టడం, అంటే ప్రతిపక్ష రాజకీయ ప్రత్యర్థుల మీద బూతులతో దాడి చేయటం, అదేవిధంగా ప్రత్యక్ష దాడులు కూడా పాల్పడటం అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితి. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవటం అనేటువంటిది, అది అంశాల వారీగా ఏవైనా ఉంటే వాటిని ఎదుర్కోవటం వరకు ఓకే, కానీ కేవలము ఆ విధంగా అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులని కూడా రాజకీయాల్లోకి లాగి వాళ్ళ మీద కూడా దూషణలు చేసేటువంటి పరిస్థితి ఒక చెడ్డ సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాంట్లో అసలు ఒక రకంగా మంత్రుల శాఖలనే ఏర్పాటు చేయటం ఎలా అంటే, ఇగో కొడాలి నాని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తిట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని తిట్టాలి, అది ఆయనకి అప్పచెప్పిన శాఖ. ఆయన ఏ శాఖ చేశాడో ఎవరికి తెలియదు.
అదేవిధంగా అంబటి రాంబాబు, అదేవిధంగా పేర్నాని, వీళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ తిట్టాలి. కళ్యాణ్. ఈయన నీటిపారుదల శాఖ కాదు, నోటిపారుదల శాఖ లాగా. గుడివాడ అమర్నాథ్ ఆయన పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఈ విధంగా ఒక శాఖల్ని తిట్టడం కోసమే శాఖలను ఏర్పాటు చేయడం. అదేవిధంగా జోగి రమేష్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన తర్వాత మరి ఆ దాడి ఏదో విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళాడని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఇప్పుడు అలాంటి దాడి చేసినటువంటి జోగి రమేష్కి ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేశాడు. అదే జోగి రమేష్ చేత బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ని వాడు వీడు వెధవా అనేటువంటి విధంగా బహిరంగ సభల్లో మాట్లాడుతుంటే ఆనందపడ్డటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్. ఈ సంస్కృతి అనేటువంటిది నాకు తెలిసి ఇంత దిగజారుడు సంస్కృతి అనేటువంటిది గతంలో ఈ స్థాయిలో అయితే లేదు. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటిది ఇంకా కొనసాగుద్దా, ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగిస్తారని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా కొన్ని సందర్భాల్లో మిగతా రాజకీయ పార్టీలు కూడా కొన్ని వీటిని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎవరు చేసినా ఖచ్చితంగా తప్పే. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున చేసింది కాబట్టి పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మాట్లాడాడు కాబట్టే ఈ రోజున అనుభవిస్తున్నాడు. ఈ రోజున ఎవరు సమస్య ఎదుర్కొంటుంది? పోసాని కృష్ణమురళి 5 ఏళ్ళు తిట్టాల్సిందంతా తిట్టేసి ఇప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మొన్న ఏం చెప్పాడు, నేను అందరికి సారీ చెప్తున్నాను, ఇంక నేను భవిష్యత్తులో తిట్టను అని చెప్పేసి రాజకీయ సన్యాసం చేస్తున్నానని కూడా చెప్పారు. చెప్పితే ఆయన మాటలు వెనక్కి తీసుకోలేం కదా సార్. అదే అంటుంది, మీరు తప్పు చేసిన తర్వాత నేరానికి శిక్ష ఉంటది. నేను ఈ కత్తితో పొడుస్తాను, నేను ఇప్పుడు ఈ భవిష్యత్తులో ఇంక నేను మళ్ళీ పొడవను అని అంటే ఇప్పుడు ఆ నేరానికి శిక్ష అయితే ఉంటది కదా. చేసిన దానికైతే నువ్వు మాట్లాడినటువంటి బండబూతులు, నువ్వు మాట్లాడినటువంటి అన్ని కూడా కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, లేకపోతే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా, లేకపోతే కుటుంబ సభ్యులను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలకైతే మరి చట్టపరమైనటువంటి పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సమస్య ఏం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక యాత్ర దొరికింది. ఇప్పుడు జైలుకి వెళ్తాడు, పోసానికి జైలుకి వెళ్తాడు. పరామర్శించారు కదా, అదే ఫోన్ చేసి మాట్లాడారు కదా, ఫోన్ లో పరామర్శించారు. అది కాకుండా రేపొద్దున జైలుకి కూడా వెళ్తాడండి. ఎందుకంటే వీటి కోసం ఆయన ఎదురు చూస్తుంది కూడా. ఆయన ఒక లిస్టు కూడా చెప్పాడు, మొన్న వంశీ అరెస్ట్ అప్పుడు చెప్పాడండి ఆల్రెడీ. భవిష్యత్తులో కొడాలి నాన్ని అరెస్ట్ చేస్తారు, అదే విధంగా దేవినేని అవినాష్ని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి లిస్టు ఇస్తున్నాడు. ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేయండి, తర్వాత నేను వాళ్ళని పరామర్శ పేరుతో జైలు యాత్రలు నేను చేస్తాను, నా రాజకీయ ప్రచారం నేను చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు పోసాన్ని కూడా పరామర్శిస్తాడు, రాజకీయ ప్రచారం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయంగా ఆయన చెప్పాలని చెప్పుకుంటాడు, ప్రభుత్వమైన కొన్ని విమర్శలు ఎలాగో చేస్తాడు అనమాట. ఈ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంది తప్ప ఇప్పుడు అనుభవిస్తుంది ఎవరు? ఇప్పుడు నోరు చేసిన దానికి వీపు దానికి పనిష్మెంట్ అనుభవించినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పిన దానికి తిట్టావు, బాగానే ఉంది. నీకేమొచ్చింది ఆ రోజున? ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏదో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏముందా నీకున్నటువంటి విలువకి నేను ఒకటి అడుగుతాను. పోసాని కృష్ణమురళి రాజకీయాల అంశాలను పక్కన పెడితే మిగతా సినిమా రైటర్ గా కానివ్వండి, లేకపోతే సినిమా డైరెక్టర్ గా కానివ్వండి, అతను తీసినటువంటి సినిమాలు గిన చూస్తే అండి, ఆయన రాసినటువంటి పెళ్లి చేసుకుందాం అనేటువంటి సినిమా కానీ, లేకపోతే మిగతా సినిమాలు, లేకపోతే రాజుగారి చేపల కథ అనేటువంటి, ఇవన్నీ కూడా సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని, అవినీతిని ఎత్తి చూపేటువంటి విధంగా ఉన్నటువంటి అండి ఆయన రాతలు. ఆయన ఆ విధంగా సినిమా పరంగా మేధావే. మరి అలాంటి మేధావి ఇప్పుడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేతిలో పడి ఈ రోజున ఏ స్థితికి వచ్చాడు? కాదు సార్, ఆయన బేసికల్లీ ఒక రచయిత అయిన ఆ వ్యక్తి సజ్జలు పంపించిన స్క్రిప్ట్ ని చదివానని చెప్పడం ఏంటి అసలు? ఇది ఒక అంశం అండి. ఇది ఇప్పుడు స్క్రిప్ట్లు ఎలాగో పంపుతారండి, పార్టీల వాళ్ళందరూ అన్ని పార్టీలు పంపుతాయండి స్క్రిప్ట్లు పంపటం అనేటువంటిది. వాళ్ళు మనకి ఎవరికి వాళ్ళకి విచక్షణ ఉండాలి. నువ్వు ఒక సినిమా పరంగా లేకపోతే ఒక మేధావి కన్నా పోసానని మనం భావించాల్సి ఉంటుంది. నువ్వు వాళ్ళు పంపించిన మాట్లాడిన తర్వాత ఎవరు దానికి అనుభవించేది చట్టపరంగా? పోసాని కృష్ణమురళి కదా ఇప్పుడు అనుభవిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనుభవించడు కదా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అనుభవిస్తాడా దీనికి సంబంధించినటువంటి సమస్యని? నేను ఒకటను పోసాని కృష్ణమురళి సపోజ్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, లేదు ఇప్పుడు బెయిల్ వస్తుంది, లేకపోతే ఇంకోటి
కనీసము ఎవరైనా సరే పోసాని కృష్ణమురళి అయ్యో ఆ అన్యాయంగా అరెస్ట్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు తప్ప ఏ ఒక్క న్యూట్రల్ పీపుల్ అయినా సరే లేకపోతే సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళైనా ఎందుకు అనటం లేదు అంటే నువ్వు ఆ రోజున మాట్లాడినటువంటి భాష, నువ్వు వాడినటువంటి పదజాలము ఎంత అసభ్యంగా ఉంది అనేటువంటి నీకు ఈ పనిష్మెంట్ అవసరము అని ఈ రోజున ప్రతి వాళ్ళు భావిస్తున్నారంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా. అసలు పోసాని కృష్ణమురళి అరెస్ట్ తప్పు అనేటువంటిది ఒక్క వైసీపీ వాళ్ళ తప్ప. అది కూడా ఎందుకు, వాళ్ళు వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని సమర్థించడం తప్ప ఏవో సామాన్యమైనటువంటి వైసీపీ కార్యకర్త కూడా ఇప్పుడు ఆ రోజు అనటం దేనికి, ఈ రోజు నీ సమస్యలు ఎందుకు అనేటువంటి దాని మీద అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితిని ఎవరూ తెచ్చుకోకూడదు. ఇది పోసాని కృష్ణమురళి గాని, వల్లభనేని వంశీ గాని, రేపొద్దున కొడాలి నాని గాని, లేకపోతే రోజాకు సంబంధించినటువంటి వాళ్ళు గాని, వీళ్ళందరికీ వీళ్ళని చూసి రేపో మాపో అందరు అరెస్ట్ అవుతారు. వీళ్ళ మీద కేసులన్నీ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 అరెస్టులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం కూడా ఏంటంటే చాలా మంది ఇవి అక్రమ అరెస్టులు లేకపోతే కక్ష సాధింపు అరెస్టులు అనేటువంటి దాన్ని కూడా నేను కరెక్ట్ కాదని అంటాను. ఎందుకు అని అంటే ఈ ప్రభుత్వము ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని తప్పు చేయనటువంటి వాళ్ళని దురుద్దేశపూర్వకంగా అరెస్టులు చేస్తే ఖచ్చితంగా ఇది దురుద్దేశం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంటాం ఆ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే. ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి తప్పులు చేస్తే, రాజకీయ ప్రత్యర్థుల మీద బండబూతులు ఈ విధంగా తిడితే, వాళ్ళ కుటుంబ సభ్యులు అవమానపరిస్తే శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ శాఖ మీద ఉంది. అది వాళ్ళ డ్యూటీ చెయ్యాలి కూడా. ఇది కక్ష సాధింపు అనేటువంటి దానికి ఆస్కారమే లేదు. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మొన్న అరెస్టుకు సంబంధించినటువంటి సమయంలో పోసాని కృష్ణమురళి అరెస్టుకు ఇంట్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు అటువంటి వ్యవహరించినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టేటువంటి అంశమే. ఎందుకు అనంటే ఎలాగూ అతను తప్పులు చేశాడు, ఆయన అరెస్ట్ చేస్తారు, ఆయనకు సంబంధించినటువంటి మీరు అభియోగాలు మోపారు, ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఇవన్నీ కూడా కోర్టు ముందు ఉంచుతారు, ఆయనకి రిమాండ్ ఇస్తారు, కోర్టులో అన్ని కూడా జరుగుతాయి. అలాంటప్పుడు ఆయన నిక్కర మీద బన్నీ మీద అక్కడ నుంచోబెట్టి నువ్వు మందులు తీసుకోకుండా కావలసినటువంటి మెడిసిన్ ఈ విధమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా అరెస్ట్ సమయంలో ఆ విధమైనటువంటి వ్యవహార శైలి పోలీసులకి తగదు. దానివల్ల ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే కొంత సింపతి వచ్చేటువంటి ప్రయత్నం పోలీసుల వల్ల జరుగుతుంది. ఇదేమి పోలీసులు వ్యవహార శైలి, ఇది పోసాని వాళ్ళ విషయంలోనే కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా పుష్ప 2కు సంబంధించినటువంటి తొక్కిసలాటకు సంబంధించిన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను నైట్ డ్రెస్ లో ఉంటే నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా తీసుకొచ్చినటువంటి వ్యవహార శైలి. అంటే ఇది ఇలాంటి అంశాలు కరెక్ట్ కాదు. చట్టబద్ధంగా పోలీసులు చేయాల్సిన పని చేయాలి తప్ప ఇవి చట్ట వ్యతిరేకమైనటువంటి పోలీసులు అరెస్ట్ చేయటం వల్ల ఒక హక్కు ఉంది తప్ప వాళ్ళకి కనీసమైనటువంటి అవకాశం వాళ్ళు అరెస్టుకు సంబంధించినటువంటి సమయంలో ఒక 5 నిమిషాలు అసలు ఎవరికి వెళ్ళిన పోలీసులు ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసేస్తున్నారు. రికార్డ్ చేసేసి వాళ్ళకన్నా ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ సోషల్ మీడియా ఉందండి వాళ్ళకి. అవును, తప్పేముందండి, సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇప్పుడు సపోజ్ గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో నాకు ఆ పేరు గుర్తులేదు కానీ గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం మహిళా లీడర్ ని పోలీసులు ఆ రోజున మహిళా లీడర్ నైట్ డ్రెస్ లో ఉంటే ఆవిడ్ని అసలు డ్రెస్ మార్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు, మహిళని కూడా చూడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున కూడా వీడియో తీశారు. వీడియో అనేటువంటిది మన ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి రైట్ అండి. పోసాని కృష్ణమురళి తప్పు చేసి ఉండొచ్చు అండి, చట్టబద్ధత అతను శిక్షార్హుడే, కానీ అతనికి కూడా రైట్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి రైట్స్ ఉంటాయండి. ఆ రైట్స్ ని ఆ హక్కుల్ని కారాసేటువంటి అధికారం పోలీసులకు కూడా లేదు. ఈ విషయాన్ని భవిష్యత్తులో అయినా సరే అరెస్టుల సమయంలో మీరు చట్టబద్ధంగానే వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది పోలీసులకి అని. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఎవరికి వాళ్ళండి, వైసీపీ ప్రభుత్వంలో కానీ లేకపోతే ఈ ప్రభుత్వంలో పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, ఎస్ మీరు చూడండి కడ్డాయిల మీద నడిపిస్తాం, మిమ్మల్ని అలా నడిపిస్తాం ఇలా నడిపిస్తాం అన్న దానికి ఈ కార్యకర్తల్ని సాటిస్ఫై చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. ఇది ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులకే కదా వాళ్ళకి 151 నుంచి 175 పోవాలనుకుంటే మధ్యలో 5/11 మిగిలారు వాళ్ళు. అందుకని
ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు కింద పాల్పడితే ఎవరికైనా సరే ప్రజలు గమనిస్తారు, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి పాలకులకు గాని ప్రభుత్వానికి గాని అదే విధంగా పోలీసులకు గాని. ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సుజాత గారు, ముఖ్యంగా చూసుకుంటే గత 5 సంవత్సరాల్లోనే తెలుగు భాషకు సంబంధించి ఇంత దాడి జరిగింది. మనం చూస్తున్న వాళ్ళు మాట్లాడిన భాషని. కానీ ఎందుకు ఇంతలా మార్పు రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మేడం, వైసీపీ వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ మాటలకి అర్థాలే వేరులే అని అంటారు. అంటే వైసీపీ ప్రతిపక్ష నాయకుల్ని ఒక మాటల దాడితోటి వాళ్ళని మోరల్ గా డిఫేమ్ చేయడం ద్వారా వాళ్ళని అంటే మానసికంగా వాళ్ళని దాడి చేసి వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో, ఇంకొకటి వాళ్ళ యొక్క ఆధిపత్యం చలాయించుకోవాలనే ఉద్దేశంతో ఒక విష సంస్కృతికి అయితే బీజం నాటారు మేడం. వైసీపీలో హయాంలో గత 5 ఏళ్లలో జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, పదవులు పట్టు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన జోగి రమేష్, చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడి చేసిన వ్యక్తులకి అక్కడ దాడి చేయడం, ఇక్కడికి వచ్చి మంత్రి పదవులు తీసుకోవడం. పోసాని కృష్ణమురళి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం, వెళ్ళి ఎఫ్డిసి పదవులు తీసుకోవడం. అంటే ఒక ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న వ్యక్తులు కానీ, ఒక సరైన సలహాలు ఇచ్చే వ్యక్తులు కానీ, నిజంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఆకాంక్షించే వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోరండి. వాళ్ళ పనికిరారు వాళ్ళు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళని వ్యక్తుల్ని తిట్టే మాటలు దాడి చేసిన వ్యక్తులకు మాత్రమే పదవులు. మనం వైసీపీలో చూసుకుంటే కనుక అటువంటి వాళ్ళందరినీ పెంచి ప్రోత్సహించారు. రోజా లాంటి వ్యక్తుల సంగతి, ఆవిడ మాట్లాడిన లకారం భాష సంగతి అందరం చూసాం. ఈవెన్ పోలీసులను కూడా, పోలీస్ అధికారులను కూడా ఆవిడ లకారంతో దూషించారు. ఆవిడకి తీసుకుని వెళ్ళి నువ్వు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తను వాంటెడ్లీ అటువంటి వాళ్ళని పెంచి పోషించారు అన్నది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గోరెంట్ల మాధవ్ ఆ రోజు చేసిన రచ్చ మొత్తం ఏపీ ప్రజలందరూ కూడా అది చూడలేక చచ్చారండి. ఆ వీడియోలంతా బయట సర్క్యులేట్ అయింది. వాళ్ళు ఏమంటారు, చేశారు అంటే ఇందాక మన వంశీ గారు చెప్పినట్టు గోరంట్ల మాధవ్ ఏమన్నా హాలీవుడ్ హీరోనా, లేదంటే ఇంకోటి ఏదో, ఎవరైనా కూడా అసలు అలా బయటకు ఎందుకు వదులుతారండి? ఎవరికి అవసరం ఉంటది? వాళ్ళ వీడియోలు బయటకు వచ్చి తప్పైపోయిందని చెప్పకుండా మళ్ళీ దాని మీద ఎదురుదాడి. ఈ రోజు నిన్న ఏమంటాడండి, ఒక మైనర్ బాలిక విషయంలో ఒక ఏదైతే రేప్ విక్టిమ్ ఉందో ఆవిడ పేరుని, ఆ అమ్మాయి పేరుని వెల్లడించకూడదు అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? పోలీస్ అధికారిగా పనిచేసావు కదా, మరి నువ్వు ఆ చట్టాన్ని పోలీస్ అధికారిగా చేశారు, అలాంటి వ్యక్తి అలా మాట్లాడారు. మళ్ళీ అడిగిన జర్నలిస్టుల మీద దాడి. ఏమంటాడంట, అంతర్యుద్ధం వస్తుందంట. అంతర్యుద్ధం అంటే ఏంటండి మీనింగ్? మీరు సమాజంలో అల్లకల్లోలను సృష్టించాలనుకుంటున్నారా? ఒక గొడవలు పెట్టాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏపీ. ఒక దుష్ట పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని చాలా హ్యాపీగా ప్రశాంతంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా సవ్యంగా ఉంది. ప్రజలందరూ కూడా ఎటువంటి, మనం బయటకు వెళ్తే మన మీద ఎటువంటి దాడి జరుగుతుందో, మన ఆస్తులు ఎక్కడ పోతాయో, మన ఇళ్ళు ఎక్కడ కబ్జా అయిపోతాయో, మన ల్యాండ్ ఎక్కడ కబ్జా అయిపోతుందో, మన మీద ప్రభుత్వాలు ఎటువంటి దుర్మార్గమైన కేసులు పెడతారో, ఇటువంటి భయాలేవి లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ రాష్ట్రం అంతా ప్రశాంతంగా వెళ్తుంది. రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని, చెప్ప చేతికిచ్చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో నానా తంటాలు పడుతున్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చుకుంటూ, అలాగే విదేశీ పెట్టుబడులు తెచ్చుకుంటూ ఈ కార్యక్రమంలో వాళ్ళు ఉంటే ఇప్పటికి కూడా ఎవరిని మనశ్శాంతిగా పనిచేసుకొనివ్వకుండా పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా కట్టడి చేయకపోతే కనుక ప్రశాంతంగా జరిగే పరిపాలనలో కూడా వీళ్ళు చిచ్చులు పెట్టే రకం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా వైసీపీ నాయకులు అరెస్ట్ అయితే ఆయన జైలుకు వెళ్లి చూడడానికి, పరామర్శించడానికి వస్తారు, లేదంటే బెంగళూరుకు వెళ్ళిపోతారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో, మీరు పక్క రాష్ట్రాల్లో ఉంటారు, పక్క రాష్ట్రాల్లో ఇళ్ళు ఉన్నాయి మీకు, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వీకెండ్ పొలిటీషియన్స్, టైం పాస్ పొలిటీషియన్స్, పార్ట్ టైం పొలిటీషియన్లు అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అటు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ, లోకేష్ గారి విషయంలో కానీ. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. ఎక్కడ మీరు తాడేపల్లిలో ఎందుకు ఉండట్లేదండి?
ఎవరైనా జైల్లోకి వెళ్తేనే వస్తారు, లేదంటే ఏదన్నా ఒక శవ రాజకీయాలు చేయడానికి మాత్రమే ఆయన బెంగళూరు నుంచి వస్తున్నారు. మరి వీళ్ళన్న మాటలే వీళ్ళకి వర్తించేటప్పుడు ఉమ్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకుండా ఇళ్లకు తాళాలు వేశారు, ఇంటి గేట్లకు తాళాలు వేశారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఒక జనవాణి అనే కార్యక్రమం, అదేంటండి జనవాణి కార్యక్రమం అంటే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పెట్టిన ఒక వేదిక. Yes. అక్కడ చాలా ప్రశాంతంగా ప్రభుత్వానికి గాని ఎటువంటి చట్టాల ఉల్లంఘన జరగట్లేదు. ప్రజలు వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటూ వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. దానికి ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరవనివ్వకుండా, హోటల్ రూమ్ లోంచి బయటికి రానివ్వకుండా, ఆ రోజు ఎయిర్పోర్ట్ హోటల్ రూమ్ వరకు జరిగింది అంతా ప్రజలందరూ గమనించారు. ఏంటి దుర్మార్గం? మీరు ఇటువంటి దుర్మార్గమే కనుక 2019 ముందు జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసేవాళ్ళ? మరి ఆయనకు అడుగడుగునా సెక్యూరిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంటి అల్లుణ్ణి చూసుకున్నట్టు అంత జాగ్రత్తగా చూసుకున్నారు కదండి. ఉమ్, మరి రైట్. ఇక్కడ హక్కులు ఎవరు? హక్కులు హరించేసింది ఎవరు? ఒక వాక్ స్వాతంత్రాన్ని హరించేసింది ఎవరు? ఒక బాధితులు స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టబోతే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టారు. ఒక దళితులు కేసు పెట్టడానికి, మా మీద దాడి జరిగిందని కేసు పెట్టడానికి వెళ్ళబోతే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. ఈ రోజు గోరంట్ల మాధవ్ ఇప్పటికి కూడా కనీసం ఇప్పటికి కూడా బుద్ధి ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టుల మీద మాట్లాడుతున్న వీడియో నిన్న చూసాం. ఉమ్, అంటే ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఖచ్చితంగా వీళ్ళందరినీ శిక్ష చట్ట ప్రకారం శిక్షించాలి. అప్పుడే మాత్రమే వీళ్ళకు బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఉంటుంది మేడం. రైట్. వంశీ గారు, నిన్న ముఖ్యంగా చూసుకుంటే గనక అంతర్యుద్ధం అనే మాట గోరంట్ల మాధవ్ గారు వాడారు అని అంటే అసలు మనం ఎలా చూడాలి? అంతర్యుద్ధం అనే మాట అసలు వాడొచ్చా? మేడం, ఇప్పుడు గోరంట్ల మాధవ్ అనేటటువంటి ఒక బఫూన్ మాటలో మనం ఇంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. కానీ ఉమ్, ఈడున్న పార్టీ వైసీపీ పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి అధినేత నిన్న మా చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు, అవును. ఇంటెలిజెన్స్ కూడా అందకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఉన్నాయి అనేసి. ఉమ్, సో దాన్ని బట్టి ఆలోచిస్తే ఈ గోరంట్ల మాధవ్ చెప్పినటువంటి మాటలు, అంతర్యుద్ధం అనేటటువంటి మాటలు, ఇతను ఏ కుట్రలు పన్నాడో అని చెప్పేసి ఆల్రెడీ దీని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు కూటమి నేతలు. అనంతపురం ఎస్పీ గారికి ఇచ్చినట్టున్నారు. సో దీని గురించి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ మాటలు గోరంట్ల మాధవ్ గనక మాట్లాడితే అసలు పట్టించుకోవాల్సిన పని లేదు మేడం. గోరంట్ల మాధవ్ తో గనక జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు అనిపిస్తే గనక ఖచ్చితంగా వీళ్ళు ఏదో కుట్రలు బనుతా ఉన్నారు, మళ్ళీ బాబాయ్ లాంటి కుట్ర లేదంటే పింక్ డైమండ్ లాంటి కుట్ర మళ్ళీ స్టార్ట్ చేశారని అనుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి మరి గోరంట్ల మాధవ్ గారిని 5వ తారీఖు విచారణకు పిలిచినప్పుడు గట్టిగా మరి పోలీస్ స్టైల్లో ఈ అంతర్యుద్ధం అన్నావు ఏంటి మాజీ సిఐ, ఏంటి దీని కథ, దీని మ్యాటర్ ఏంటి అని చెప్పి లోతుగా పరిశీలిస్తే ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఆ మాట అనిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు మాత్రం తీసుకోవాలి. లేదంటే గతంలో మనం చూసాం 2019కి ముందు ఎన్ని చిన్న చిన్న విషయాలు అనుకుని ఇవి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, చిన్న చిన్న విషయాలు అనుకుని వదిలేసి తర్వాత మనం ఆలోచిస్తే అవి ఎంత పెద్ద అయినా కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ డిఎస్పీలు అండి, 32 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చేశారు అని చెప్పి అది చాలా చిన్న విషయం, ప్రజలు ఎవరు నమ్మరని అనుకున్నారు అప్పట్లో. కానీ అదే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. దాన్నే బలంగా తీసుకెళ్లారు వాళ్ళు. అవునండి, రిజల్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి టాలెంట్ ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా ఈ గోరంట్ల మాధవ్ లాంటి పిచ్చి వీళ్ళతోటి మాట్లాడిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అలా మాట్లాడించిన మాటలైతే గనక చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. గోరంట్ల మాధవ్ ఏదో నోటికి వచ్చింది మాట్లాడేస్తే గనక ఈ అంతర్యుద్ధం అనేది ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా గోరంట్ల మాధవ్ కఠినంగా చట్టాల్లో ఉన్నటువంటి శిక్షలు అమలు చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాము. ముఖ్యంగా ఈ రోజు ప్రజలు గమనించాల్సింది రెండు. మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడో ఆ అరెస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమురళి కోసం అతను 32 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్కడనా బయటకు వచ్చాడా అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. రెండో విషయం, గోరంట్ల మాధవ్ ప్రెస్ ముందుకు వచ్చేసి మహిళా భద్రత గురించి బాగా బాధపడిపోవటం ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాలు రెండూ కూడా గమనించాలి. ఏ అర్హత ఉందని చెప్పి వీళ్ళిద్దరు ఈ గోరంట్ల మాధవ్ ఈ మాటలు మాట్లాడాడు అనేసి. సో రానున్న రోజుల్లో మరింత మంది అందగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఎవరెవరైతే హద్దు దాటి ప్రవర్తించారో ఆ అందగాళ్ళు మొత్తాన్ని
మరి శ్రీకృష్ణ జన్మస్థానం చూస్తారు, దాని బయట మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చూస్తారు. ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి నోటి ముందు వచ్చేటటువంటి ముత్యాల కోసం ప్రజలందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా మంది కూడా ఇదివరకటన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ప్రెస్ ముందుకు వచ్చేసి చేతులు టేబుల్ మీద ఇట్లా పెట్టేసి జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు. ఈ మధ్య మిస్ అవుతా ఉంది. ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు, ఏ అందగాడిని లిఫ్ట్ చేస్తారా, కొంతసేపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నవ్వుకోవచ్చు, ఇంకా రాలేదేంటని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడైతే గత ప్రభుత్వంలో తప్పు చేశాడో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవిస్తారు. ఈ శిక్ష అనుభవించడానికి వచ్చేటటువంటి ఈ సోకాల్డ్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ మన టాపిక్ లో మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇట్లాగే వాదించాలి, చట్టానికి వీళ్ళని ఇట్లాగే పట్టించాలి. ఇతను మాకు తెలియని నిజాలు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కొన్ని చెప్పి ఇలాగే ప్రత్యర్థుల్ని ఆయన ప్రత్యర్థులకు సహకరించాలి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. అలాగే ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చేసిన తప్పుకు శిక్ష అనుభవించేలా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని అయితే నేను ఆశిస్తా ఉన్నాను మేడం. రైట్. కృష్ణాంజలి గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదన్నా కేసులు ఏరుకుంటే కనుక సీనియర్స్ అడ్వకేట్స్ ఢిల్లీ నుంచి వస్తారు, కానీ ఇక్కడ వీళ్ళందరికీ కొని పోసానికి కానీ నందిగం సురేష్కి కానీ వీళ్ళందరికీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే వాదిస్తూ ఉన్నారు. సో ఆయన వాదించిన వాళ్ళు ఎవరు బెయిల్ వస్తున్న సందర్భం అయితే లేదు. ఈ రోజు అసలు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమంటారు సార్, వాళ్ళకు జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయంగా ఆయన చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళ మీద అనేకమైనటువంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళందరికీ సుప్రీంకోర్టు న్యాయవాదులను తెచ్చి వాదించినంత మాత్రాన వీళ్ళేం బెయిల్ రావు. అలాగని అందరికీ కోట్లు డబ్బులు పెట్టి ఏం చేయరు. కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సిందే, వాళ్ళు ఇబ్బందులు పడితేనే కదా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం ఇలాగా వైసీపీ వాళ్ళ మీద ఇబ్బందులు గురి చేసిందని చెప్పుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అతనికి పనికి వస్తుంది. ఏ పార్టీ అయినా అంతేనండి. కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో కార్యకర్తలందరూ కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి, వాళ్ళు ఆ విధమైనటువంటి ఇబ్బందుల ద్వారా వచ్చేటువంటి రాజకీయ లబ్ధిని నాయకులు పొందాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ రాజకీయ పార్టీ చేసేదైనా అదే, అంతకు మించి ఏం లేదు. అందుకని వాళ్ళ కనీసము పొన్నవోలు లాంటి వాళ్ళు వచ్చి లేకపోతే మిగతా లాయర్లు వాళ్ళకు ఒక టీం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పొన్నవోలు కూడా రాకుండా ఉండటానికి ఇప్పుడు మన వంశీ గారు చెప్తున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడటం వెనక ఉద్దేశం ఏంటంటే ఆ పొన్నవోలు కూడా రాకుండా ఉంటే బాగుంటది అనేటువంటి విధంగా. పొన్నవోలు కాదు, ఎవరు వచ్చినా సరే బెయిల్ రాదు. ఆ విధమైనటువంటి వాళ్ళ మీద పెట్టినటువంటి నేరారోపణలు కానీ వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు వల్లభనేని వంశీ చేసినటువంటి అక్రమాలు, ఒక నెటోరియస్ క్రిమినల్ అని పోలీసులు ఆరోపణ చేసిన తర్వాత ఆయనకి ఎట్లా బెయిల్ వస్తుంది? పొన్నవోలు వాదించినా రాదు, సుప్రీంకోర్టు లాయర్ వచ్చి వాదించినా రాదు. అదే విధంగా పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో ఆయనకి ఎవరు వాదించినా రాదు. అలాంటప్పుడు బెయిల్ రాని తర్వాత వస్తుంది. ఆయన సంవత్సరాల పాటు జైల్లో ఉంటారా? ఉండరు కదా. అందుకని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతున్నటువంటి దారి వాళ్ళ వైపు నుంచి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి సరైన దాన్ని ఎంచుకున్నాడు. ఎందుకనంటే అతను ఓడిపోయిన మొదటి రోజు నుంచి బయటికి రావడం అనేది మొదలు పెట్టాడు. ఎవరి తరపున? వాళ్ళ కార్యకర్తల తరపున. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చాడు? ప్రజల సమస్యల మీద రాలేదు, ఇంకోటి బహిరంగ సభలకు వచ్చాడు తప్ప ఎక్కడా బయటికి రాలే. ఎందుకు? ఎవరిని నాయకుడిగా కూడా లేకుండా చేశాడు. ఇక అతను ఒక్కడే ఉన్నాడు నాయకుడు. ఇప్పుడు గత్యంతరం లేదు, ఇంకొక నాయకుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. ఈ రోజున భయపడే అందరూ ఎన్నికెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత్యంతరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైలు యాత్రలు, ఓదార్పు యాత్రలు, మిగతా సమస్యలు అన్ని అతనే మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు అతను పార్టీ ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున ఆ పార్టీని బతికించుకునేటువంటి బాధ్యత కూడా అతనే తీసుకోవాలి. అదే చేశాడు. ఇప్పుడు గోరంట్ల మాధవ్కు సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రస్తావన చేశారు కదా. 2019 ఎన్నికలకు ముందు అతను ఒక సిఐగా ఉండి పోలీసు డ్రెస్ వేసుకొని మరి ఆ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారండి. ఆ జేసీ దివాకర్ రెడ్డి మీద, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మీద నేరుగా పోలీసు డ్రెస్ లో ఉండి దూషణలు చేశాడు. అదే అర్హత అతనికి ఎంపీ సీట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి పిలిచి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అని జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వాళ్ళనే ఈ విధంగా తిట్టాడు. అసలు తిట్టడానికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు, మా పార్టీకి కావాలని తెచ్చుకొని ఎంపీ సీట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు ఏందనేది మనం కూడా చూసాం. ఇప్పుడు అతని మాటలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు చాలా నుంచి మాట్లాడలే, ఈ మధ్య కాలంలో వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ రోజా గాని వీళ్ళందరూ మాటలకి, ఈ విధంగా తిట్లకి వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్లు కదా. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు భయపడి దాక్కునేటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే తెలుగుదేశం కానీ లేదా కూటమి ప్రభుత్వానికి
ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద పెట్టినటువంటి కేసు, పోక్సో చట్టము, ఇవన్నీ పెట్టడానికి కేసులు బాగానే ఉంటాయండి. ఎందుకోసమనంటే మనం ఇదే తరహా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా పెట్టారు. ఇక్కడ ఈ విధమైనటువంటి విచక్షణని కొంతమంది నాయకులు కానీ, అంటే పోక్సోకు సంబంధించినటువంటి ఆ కేసుల్లో చిన్నపిల్లలు కానీ బాధితులకు సంబంధించినటువంటి ఫోటోలు, వాళ్ళ ఐడెంటిటీని బయటపెట్టేటువంటి విధంగా రాజకీయ నాయకులు మాట్లాడటం కానీ, మీడియా వాళ్ళు చూపించడం కానీ, ఇవి కూడా కొన్ని జరుగుతున్నాయి. మీడియాలో కూడా ఈ తరహా తప్పులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. దాన్ని చివరిగా చెప్పండి, చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందా లేదా? చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయండి. చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వము ఇప్పుడు అతని మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టి, లేక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో చట్టం కింద, కొడాలి నాని మీద ఒక వాలంటీర్ ఫిర్యాదు చేశాడు కేసులు పెడితే ఇవన్నీ నిలబడవు. ఇవి కాదు చేయాల్సింది. వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి కోట్లు దండుకున్నటువంటి కేసులు ఉన్నాయి. వాటిని కేసులు పెట్టండి అంతే తప్ప వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, వాడిని అరెస్ట్ చేయాల్సిందని తిట్టిన వాళ్ళని ఎలాగ అరెస్ట్ చేయండి. అవి ఒక్కటే చేసుకొని సంబరపడేటువంటి ప్రయత్నం కాదు. ప్రజలు ఆలోచిస్తుంది. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి కొల్లగొట్టినటువంటి, కుంభకోణాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కుంభకోణాల్లో లోపలికి పంపించండి, వాళ్ళ నాయకులను లోపలికి పంపించండి. ఆ ప్రయత్నం చేయండి. వాళ్ళతో మళ్ళీ అలాంటి కుంభకోణాలకు పాల్పడ్డటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళందరితో మీరు కుమ్మక్కయ్యి ఆ కేసులు పెట్టకుండా ఈ రోజున కేవలము పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టి తాత్కాలికమైనటువంటి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకూడదు అనేటువంటి నా సూచన. రైట్, చాలా మంచి విషయం చెప్పారండి. అసలు విషయాన్ని వదిలేసి ఈ చిన్న చిన్న కేసులు పెట్టడం మంచిది కాదు అన్నట్టు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు డిబేట్లో పాల్గొన్నందుకు.